హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ప్రిన్స్ కట్ అంబ్రిల్లా కటింగ్ అండి. వీడియో ఎలా కట్ చేయాలనేది. ఫస్ట్ మీరు నడుము మీ సైజ్ ఎంత ఉందో దాన్ని బై 4 చేయండి. బై 4ని ఇక్కడ మనం మడతేసుకునే విధంగా పెట్టుకొని అక్కడ కర్వ్ షేప్ లాగా పెట్టేసుకొని దాన్ని సేమ్ ఇంచుతో రౌండ్ మార్క్ చేసేసుకొని కట్ చేయాలి. సేమ్ అలానే అక్కడ నుంచి మన బాటమ్ లెంత్ అంటే మనం తీసుకున్న ఫ్రాక్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకొని చుట్టూ పెట్టేసుకొని ఇప్పుడు నేను కట్ చేశా కదా, సేమ్ అలా కట్ చేసుకోవడమే, అంతే అండి. నేను ఫస్ట్ లైనింగ్ పార్ట్ చూపించాను, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ చూపిస్తే, తర్వాత పై పార్ట్ చూపిస్తే. ఎవరైనా ఫస్ట్ పై పార్ట్ చూపిస్తారండి. నేను పై పార్ట్ తీసుకున్నాక కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ఫస్ట్ కింది పార్ట్ తీసుకున్నాను. మీకు ఒకవేళ ఈజీగా ఉంటే ఇలానే ట్రై చేయండి. మనకి ఇక్కడ పీసెస్ పన్నాయన్నమాట. ఆ పీసెస్ని జాయిన్ చేసేది కూడా చూపిస్తాను వీడియోలో. నెక్స్ట్ మనం బాడీ అన్నమాట. చూడండి, మనకి నడుము ఎంత లెంత్ ఉంటుందో అంత మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ బాడీ లెంత్ వచ్చేసి 14 తీసుకున్నాను. మీకు 15 కావాలంటే 15 పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ లెంత్ ప్రకారం 14 అండి, అందుకే నేను 14 పెట్టాను. నెక్స్ట్ షోల్డర్ లెంత్ 7, 8 మీకు బై 4 చేయండి, లేకుంటే షోల్డర్ వన్ సైడ్కే మెజర్ చేసుకోండి, దాన్ని బై 2 చేసుకోండి. ఇక్కడ నేను వన్ సైడ్కి మెజర్ చేశాను, 7 ఉందన్నమాట. 14 ఉందన్నమాట. 14లో ఆఫ్ 7 అనమాట. 7 పెట్టేసా. నెక్ 3 పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి. ఫుల్ హ్యాండ్స్ అడిగారు. లాస్ట్ అవుట్ఫిట్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఖచ్చితంగా మీరు వీడియో చూడండి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎంత 22 ఏమో ఉందండి. 22 పెట్టేసా 1 ఇంచ్ కుట్లలోకి, అంటే మనం కింద హోల్ చేసి కుడతాం కదా దానికి, అండ్ పైన కర్వ్ కుట్ల లేకపోతే ఒక 1/2 ఇంచ్, మొత్తం 22 అని 23 పెట్టేసుకోండి, సరిపోతుంది. మనం ఆర్మ్ హోల్ నుంచి 3 మన లెంత్ నుంచి 3కి కిందికి పెట్టుకుని అక్కడ ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోండి. అదే నెక్ షేప్ ఫస్ట్ కట్ చేస్తుంటే అనమాట. 2 ఇంచెస్ కుట్లలోకి, అంతే. ఇంకా ఆల్మోస్ట్ మన కటింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా స్టిచ్చింగ్ ఒకటే అనమాట. ఇంకా చున్నీ పార్ట్ కూడా ఉందన్నమాట. చున్నీ పార్ట్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కింద చూడండి, ఇలా నేను ఎలా మార్క్ చేస్తున్నాను. అది ఎలా తీసుకోవాలి అంటే బై 4 వేసేసుకోండి. చెప్పా కదా మీ నడుము ఎంత ఉందో అక్కడ
అక్కడ కరువులాగా పెట్టేసుకొని చేసేసుకోవడమే. నెక్స్ట్ మనకు కావాల్సిన లెంత్ పెట్టేసుకోవడమే కిందికి అటు సైడ్ నుంచి చుట్టూ. ఫస్ట్ మీరు కొలుచుకున్న తర్వాత మళ్ళీ మూల నుంచి చుట్టూ తిప్పేసుకోండి, ఒక మార్క్ చేసుకుంటూ. ఈజీగా అయిపోతుంది. కొందరు శారీ మొత్తం చేసి 2 లేయర్స్ కానీ పెడతారనమాట. అది చాలా కష్టం అన్నమాట. ఇలా 4 చేసేసి ఈజీ ఇలా కుట్టినప్పుడు ఎత్తులు తగ్గులు చాలామందికి వస్తున్నాయని చెప్పారు. సో నేను అది కూడా వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో అంతా కుదరదు కదండి. ఎందుకు స్పీడ్గా చూపిస్తానంటే కుట్టేదనమాట, ఎందుకు అనేసి స్లో పెట్టలేదు.
ఇది అండి కింది పార్ట్ మొత్తం అయిపోయింది. ఇంకా మీకు నెక్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ చూడండి. క్యాన్వాస్ తీసుకోండి. కొందరు మక్రూమ్ అదే బక్రూమ్ అంటారు, ఇంకోటి ఏదో అంటారు. నేను క్యాన్వాస్ అంటామండి. చూడండి 3 పెట్టాను. లెంత్ వచ్చేసి 6, ఇంకా మన నెక్ సైజ్ వచ్చేసి 3 అనమాట. ఇలా 3 అనమాట. ఓకే 6 3 అనమాట. దానికి లైనింగ్ క్లాత్ అదే కనిపించకుండా క్యాన్వాస్ బయటికి అయిపోయిందండి. చుట్టూ ఒక క్లాత్ వేసుకోండి. అలాగే పైన వేసాక ఇలా లోపల కూడా వేసుకోండి. నేను వేస్తున్న విధంగా జరగకుండా ఉంటుంది. మిడిల్లో ఒక కట్టు పెట్టుకోండి, అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం. అండ్ మనం కట్ చేసే టాప్ కూడా ఒక షేప్ కట్టు పెట్టుకొని మిడిల్లో ఒక 2 పెట్టేసుకొని కుట్టేస్తే జరగకుండా మిడిల్లోనే వస్తుందన్నమాట. అలా పెట్టుకోకుండా కుట్టారంటే షేప్ అనేది మిడిల్లోకి రాదు, నెక్ చెడిపోతుంది. తప్పకుండా ఇలానే చూడండి. ఇప్పుడు ఇక్కడ కట్టు ఉంది కదా, ఆ కట్టు మిడిల్లోకి పెట్టేసి కుట్టేస్తాను అనమాట. పెట్టేసుకొని ప్రిన్సెస్ కట్స్ చుట్టూ ఫాస్ట్గా కుట్టేసేసుకుంటే అయిపోతుంది. చుట్టూ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఇంకొక పార్ట్, ఇంకా ఫ్రంట్ పార్ట్కి నెక్ యాడ్ చేసి కుట్టేయడమే.
సేమ్ ఇలా చున్నీ, ఇంకా హెమ్మింగ్ అది ఇంకా చున్నీ చూపిస్తా. చున్నీదే అండి, అది లేస్ అనమాట. చుట్టూ పెట్టేసి సింగిల్ కుట్టుతోనే చున్నీ ఫినిషింగ్ ఇస్తాను చూడండి. ఆర్గంజా తెచ్చానండి. ఇప్పుడు నేను కుట్టే డ్రెస్ పర్ఫెక్ట్ అండి. ఇది ఆరెంజ్, గోల్డ్, వైట్ ఆ కాంబినేషన్లో దొరికింది. మనకి ఏదైనా ఒక కాంబినేషన్లో దొరికిందంటే అది చాలా మన అదృష్టం అనుకుంటా. సేమ్ అలానే అనమాట. ఇది నాకు కాదండి, వేరే వాళ్ళకి చున్నీ అని ఇక చుట్టూ కుట్టేసేసుకోవడమే. ఆల్మోస్ట్ అయిపోయింది చున్నీ కూడా. నెక్స్ట్ నడాలండి. నడాలు ఎలా కుట్టాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సేమ్ లెంత్ చూడండి. నేను నా వీడియోలో ఎక్కువ మీరు చూసినట్టయితే ఖచ్చితంగా ఇవే మోడల్స్ ఉంటాయి నాడాలు. ఎందుకంటే చాలామంది అడుగుతారు, నేను ఒకరికంటే సేమ్ డిజైన్ పెట్టచ్చు, చాలామంది కుడతా కాబట్టి ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు, నాకు ఇలానే పెట్టు అనేసి. సో అందుకే నేను ఇప్పుడు దీనికి కూడా వాళ్ళు ఇలానే పెట్టమని అడిగారు, నేను ఇలా పెడుతున్నా. ఇంకా అంతే అండి. సేమ్ ఇలా 4 కుట్టుకోవాలి. ఎందుకంటే మనం పెట్టింది డీప్ నెక్ కదా, పైన 2 కింద 2. మనం మామూలుగా అయితే బ్లౌజ్కైనా డ్రెస్కైనా 2 ఉంటాయి, కానీ దీనికి మనం కొంచెం డీప్ పెట్టాం కాబట్టి ఇది ఒక మోడల్ అనమాట. 2 లేయర్స్ నాడాలు. ఇంకా అయిపోయింది. ఇంకా బ్యాక్ నెక్కి మార్క్ చేసేసుకొని కుట్టేసుకోవడమే. ఇంకా నేను ఫైనల్ ఫినిషింగ్ చూపిస్తాను చూడండి. ఇవి కుట్టేసుకున్న తర్వాత ఫైనల్ ఫినిషింగ్ అనమాట, చూసేయండి. ఇది ఫైనల్ అవుట్ఫిట్. ఇది వేసుకున్నాక ఎలా ఉందో అది కూడా పిక్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదే మన పిక్. ఓకే, నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.